గైస్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకున్నాము. సో చాలా మంది ఫస్ట్ కౌన్సిలింగ్ లో జాయిన్ అయినప్పుడు కౌన్సిలింగ్ లో అడిగే జనరల్ గా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ అంత కోడింగ్ నేను చేయలేను, తక్కువ కోడింగ్ అనేది ఉంటే చెప్పండి, తక్కువ కోడింగ్ నేర్చుకొని నేను వెళ్తాను. బేసిక్ గా ఏంటి అంటే చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ అనమాట. ఈ రోజు 7 డేటా సైన్స్ జాబ్స్ విచ్ నాట్ రిక్వైర్డ్, అంటే డేటా సైన్స్ జాబ్స్ అంటే డేటా సైన్స్ రిలేటెడ్ గా ఉండే జాబ్స్ విచ్ నాట్ రిక్వైర్డ్ ఎనీ కోడింగ్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, చాలా మంది డేటా సైంటిస్ట్ నేర్చుకొని కోర్స్ నేర్చుకొని నేను ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవచ్చా అంటే, డేటా సైన్స్ నేర్చుకొని ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవడం అనేది పాసిబిలిటీ కాదు. అండ్ ఫస్ట్ మనము పైథాన్ మీద వర్క్ చేయాలి. ఒకవేళ డేటా సైన్స్ చేయాలి అంటే టాప్ యూనివర్సిటీస్ లో చేయాలి. అండ్ పీజీ డేటా సైన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పాను. దాని లిస్ట్ అవుట్, దానికి సంబంధించిన యూనివర్సిటీస్ కూడా నేను చెప్పాను. అండ్ డేటా సైన్స్ అనేది ఫ్రెషర్ గా చేస్తే జాబ్ అనేది రావడం అనేది చాలా కష్టం. అండ్ కొంతమంది డేటా సైన్స్ చేసి 20 lakhs ప్యాకేజ్ ఫ్రెషర్ గా వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, కోడింగ్ అని భయపడాల్సిన అయితే అవసరం లేదు. సో లేదు, స్టిల్ నేను కెరియర్ ని ఫ్రెషర్ గా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఇనిషియల్ గా నాకు ఎక్కువ కోడింగ్ వద్దు సార్, తక్కువ కోడింగ్ ఉందంటే 7 డేటా సైన్స్ జాబ్స్ యూ కెన్ డూ వితౌట్ కోడింగ్ అనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ డేటా అనలిస్ట్ మనము వితౌట్ కోడింగ్ అనేది అంటే దాంట్లో కోడింగ్ ఏమి ఉండదు, మనమైతే దాన్ని నేర్చుకొని జాబ్ అనేది చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్. సో ప్యాకేజ్ వైజ్ ఇదొకటి, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్. ప్యాకేజ్ వైజ్ విషయానికి వస్తే ఎస్, వెరీ హ్యూజ్ ప్యాకేజెస్, మినిమం 10 to 15 lakhs అయితే యావరేజ్ ఉంటుంది. అండ్ దెన్ డేటా కన్సల్టెంట్, అండ్ దెన్ తర్వాత వచ్చేసి మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, అండ్ డేటా విజువలైజేషన్ స్పెషలిస్ట్, అండ్ ఆల్సో డేటా డ్రివెన్ స్ట్రాటజిస్ట్, అండ్ డేటా ప్రొడక్ట్ మేనేజర్. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనము వితౌట్ కోడింగ్ డేటా సైన్స్ రిలేటెడ్ జాబ్స్ ఇవన్నీ కూడాను. అండ్ ఇనిషియల్ గా నేను డేటా సైన్స్ మూవ్ అవ్వాలి, ఇనిషియల్ గా నేను కోడింగ్ అనేది నేర్చుకోలేను, ఇనిషియల్ గా పైథాన్ నేర్చుకొని ఈ విధంగా నేను మూవ్ అవ్వలేను అనుకునే వాళ్ళకి, ఈ డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలి అనే ఆలోచన ఉండే వాళ్ళకి డెఫినెట్లీ ఈ కోర్సెస్ నేర్చుకొని డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇది ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ చాలా క్లియర్ గా ఒక విషయం అయితే చెప్తా ఉన్నాను, కోడింగ్ అంటే భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇనిషియల్ గా మీరు ఈ తక్కువ కోడింగ్ ఉన్న డేటా సైన్స్ జాబ్ చేసినా మీరు కంప్లీట్ గా డేటా సైంటిస్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కోడింగ్ అనేది నేర్చుకోవాలి. సో ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, రీసెంట్ డేస్ లో చాలా మంది ఇప్పుడు కోర్స్ నేర్చుకోవడం అవసరమా, ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు కదా, ఇంకొన్ని రోజులు నేను నేర్చుకుంటాను అనుకుంటా ఉన్నారు. సో ఇది కూడా ఒకసారి రీథింక్ చేయండి. ఆపర్చునిటీస్ అనేది చాలా హ్యూజ్ గా ఉండబోతున్నాయి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.